ఆదిలాబాద్ జిల్లా కేంద్ర మున్సిపల్ ఆఫీసులో తనిఖీలు చేశారు విజిలెన్స్ అధికారులు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని రికార్డులను పరిశీలించారు. అక్రమ లేఅవుట్లు, ఇంటి నంబర్ల జారీపై విచారణ చేపట్టామన్నారు అధికారులు. మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారన్నారు. ఇక విజిలెన్స్ సోదాలపై ఆదిలాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీలో ఏవైతే అక్రమాలు జరిగాయో ఆ అక్రమాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఏవైతే ఇంటి నెంబర్ల ఇష్యూ కానీ అదేవిధంగా మిగతా రెవెన్యూ కలెక్షన్స్లో కూడా భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొదటగా ఏదైతే టౌన్ ప్లానింగ్కి సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో రికార్డులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో కూడా అక్రమాలు, అవినీతి జరిగిందనే ఆరోపణలపై అధికారుల తనిఖీలు విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా గత 2 గంటల నుంచి కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అక్రమాలు జరిగిన రికార్డ్స్ను అధికారులు వెరిఫై చేస్తున్నారు. వారందరూ ఎవరైతే ఫిర్యాదులు చేశారో ఆ ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులకు ఎవరైతే ఉన్నారో వారు ఏవైతే డాక్యుమెంట్స్ను పరిశీలిస్తున్నారు. అయితే ఏ అంశాలు పరిశీలిస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి అధికారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి విచారణ కొనసాగుతుంది? మాకైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు మాకు అంతకుముందు 2021 నుంచి అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కానీ సెల్ట వాళ్ళకి సంబంధించింది, లేఅవుట్లకు సంబంధించింది డాటా అడిగారు, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా వేటికి సంబంధించిన అంశాలు, ఏ ఆరోపణలు ఉన్నాయి? ఆరోపణలు అంటూ ఏమి లేవు. వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మాకు అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది వీళ్ళు అడిగారు, ఇచ్చినాం డాటా కూడా. ప్లస్ మళ్ళీ మనకు టెంటేటివ్ లేఅవుట్స్, ఫైనల్ లేఅవుట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగారు, వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు ఇక్కడ విజిలెన్స్ అధికారులు రావడం జరిగింది? ఈ సందర్భంగా ఏవైతే టెంటివ్ లేఅవుట్స్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నారు? అంటే వాళ్ళు ఎందుకు రావడం జరిగిందో మాకు తెలియదు కానీ బట్ మాకు ఇన్ఫర్మేషన్ అడిగారు కాబట్టి వాళ్ళకి ప్రొవైడ్ చేసినాం అంతే. అక్రమంగా ఏదైతే లేఅవుట్స్కు పర్మిషన్ ఇవ్వడం, డిటిసిపి అప్రూవల్ లేని వాటికి కూడా ఏవైతే నోటిఫై చేయడం, వీటితో పాటు ఏవైతే అక్రమంగా ఇంటి నెంబర్లు ఇవ్వడం పైన విచారణ కొనసాగిందని చెప్తున్నారు. నిజమేనా? లేదు సార్, అట్లాంటిది ఏం లేదు. అక్రమంగా డిటిసిపి లేఅవుట్స్ లేని పర్మిషన్లు అవి ఇవ్వము. సక్రమమైన ఏవైతే టెంటేటివ్ లేఅవుట్స్, ఫైనల్ లేఅవుట్స్ అయినాయో వాటి డీటెయిల్స్ అడిగి వాళ్ళకి ఇస్తున్నాం అంతే. ఇది మున్సిపల్ అధికారులు చెప్తున్నమాట. ఏవైతే విజిలెన్స్ అధికారులు ఏ అంశాలను అడిగారో వాటికి సంబంధించిన ప్రతి డాటాను ఇచ్చామని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారులు ఉన్నారో వారు ఇక్కడ మనం చూస్తున్నాం. ముఖ్యంగా వారికి సంబంధించిన అనేక అక్రమాలు జరిగాయని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడా ఇదే మున్సిపాలిటీ కార్యాలయంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిని కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఫిర్యాదులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఇక్కడ మీరు ఫిర్యాదు చేయడానికి వచ్చారు, కారణం ఏంటి? మేము ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటంటే తాలూకా మునూరు సంఘం ఏదైతే అంబేద్కర్ చౌక్లో సంఘం ఏర్పాటు చేయబడ్డది 1975లో మాకు గవర్నమెంటు వాళ్ళు ప్రూఫ్తో సహా పట్టా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండు బాలుర వసతి గృహం నడపడానికి వాళ్ళు 1 ఎకరం 25 గుంటలు మాకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలు, గవర్నమెంట్ అలర్ట్ చేసినటువంటి కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఏమైందంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు గతంలో రెవెన్యూ సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే మున్సిపాలిటీకి ల్యాండ్ ఇచ్చిండ్రు. దేనికోసం ఇచ్చిందంటే మున్సిపాలిటీ ఎదగడానికి దీన్ని లేఅవుట్ చేసుకొని దీన్ని కమర్షియల్గా చేసుకొని మీరు ఇన్కమ్ బేస్ చేసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి ప్లేస్లలో కాకుండా ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిండ్రంటే డూప్లికేట్ పట్టాలు తీసుకొని వచ్చిండ్రు. ఏం చేసిండ్రంటే ఇది డూప్లికేట్ పట్టా, ఇది డూప్లికేట్ పట్టా తీసుకొని వచ్చి అక్కడ ఆక్రమంగా అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ అక్రమంగా ఉండి అక్కడ పట్టాలు చేసుకొని, ఇది కూడా చూడండి వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళే మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఫేక్ పట్టా అని లింగమూర్తి గారని మన మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. ఇది ఫేక్ పట్టా అని అయినా కూడా ఇప్పటి వరకు ఆ బిల్డింగ్ని తీయడం లేదు, వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం లేదు. మళ్ళీ ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అదే కాకుండా ఇది మ్యాప్ అండి, మున్నూరు కాపు సంఘంకు సంబంధించిన మ్యాప్ ఇది. ఈ మ్యాప్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక 2-3 ఏదైతే
ఫేక్ పట్టాలు చేసుకొని ఇక్కడ ఇప్పుడు కూడా వాళ్ళు నివసిస్తున్నారు. అట్లాంటి దాన్ని మున్సిపాలిటీ వారు స్వాధీనం చేసుకోవట్లేదని చెప్పేసి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు, మరి దీని మీద ఒక కేసు వేయండి, ఏదైనా చేసి ఏదైతే అక్రమంగా వీళ్ళు ఏదైతే దాని ల్యాండ్ని అదే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అవిటిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము వీళ్ళని కలవడం జరిగింది. అంటే విజిలెన్స్ అధికారులు మీరు ఈ ఫిర్యాదు కాపీలను వాళ్ళకి అందజేశారా? ఇదే కాదు, మేము హైదరాబాద్లో ఉన్న CDMA శ్రీదేవి మేడం దగ్గర కూడా పోవడం జరిగింది. ఆమెకు పూర్తి వివరాలు ఇచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చి రిసీవ్డ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలోనూ ఎంక్వైరీ పెడతామని కూడా చెప్పడం జరిగింది. ఆక్యుపై చేసుకున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా అక్రమంగా లాక్కోవాలని ఇంత వాళ్ళు చూస్తున్నారా, ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి మేము అనుకుని మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఏదైతే అక్రమంగా ఏవైతే నెంబర్లు ఇష్యూ చేయడం జరిగింది, అయితే విజిలెన్స్ అధికారి కూడా మనతో పాటు ఉన్నారు. వారు ఎట్లాంటి అంశాలు విచారణ జరుపుతున్నారన్న అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు? సార్ CA గారు ఉన్నారు, కొంచెం వరండి సార్, మేము వర్క్లో ఉన్నాం సార్, ప్లీజ్. అంటే విచారణ ఏమో తూతూ మంత్రంగా చేస్తున్నారని అంటున్నారు, అది నిజమా లేకుంటే మామూలుగా వచ్చి వెళ్ళిపోతున్నారా? లేదండి, మేము రకరకాల ట్యాక్సెస్ మీద కలెక్ట్ చేస్తున్నాము. అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, సెల్ టవర్స్, ప్రాపర్టీ ట్యాక్స్, VLT, షాప్ రెంట్స్, లైబ్రరీ సెస్, వాటర్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, ఈ 8 కేటగిరీస్ మీద మేము ఎంత బ్యాలెన్స్ పెండింగ్ ఉందని, డిమాండ్ మీద ఎంత బ్యాలెన్స్ పెండింగ్ ఉందని దాని మీద మేము వెరిఫై చేస్తున్నాం. కొన్నేళ్లుగా ఏదైతే ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, అడ్డగోలుగా జరుగుతున్నాయి, అనేక సందర్భాల్లో ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం విజిలెన్స్ అధికారులు ఒక సమగ్రమైన రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.